బ్యాంకులు తెరుచుకున్నా ఇంకా ఏటీఎంలు పనిచేయడం లేదు. దీంతో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. వేలాది ఏటీఎంలు ఇంకా తెరుచుకోలేదు. ఓపెన్ చేస్తున్న ఏటీఎంలలో కూడా డబ్బులు లేకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. నగదు విత్ డ్రా చేసుకుందామని ఏటీఎంలకు వెళ్లిన వాళ్లకు నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఏటీఎంల నుంచి చెల్లని నోట్లను తొలగించి కొత్త నోట్లను పెట్టే ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో కొన్ని బ్యాంకులు ఏటీఎంలను క్లోజ్ చేసి ఉంచాయి. ఏటీఎంలు ఈ రోజు నుంచి పనిచేస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకులు కూడా కస్టమర్లకు ఈ రోజు తమ ఏటీఎంలు తెరిచి ఉంటాయని మెసేజ్లు కూడా పంపాయి. కానీ దాదాపు అన్ని ఏటీఎంలు పనిచేయలేదు. క్యాష్ లేదు, అవుట్ ఆఫ్ సర్వీస్. మీకు కలిగిన సౌకర్యానికి చింతిస్తున్నాం. ఇవి ఖాతాదారులకు ఎదురవుతున్న పరిస్థితులు. కస్టమర్లను వెక్కిరిస్తున్నాయి ఏటీఎంలు. 2 రోజుల బంద్ తర్వాత డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వెళ్లిన వారికి చుక్కలు చూపిస్తున్నాయి ఏటీఎంలు. ఇవాళైనా కొత్త నోట్లు తీసుకుందామని ఏటీఎంలకు వెళ్లిన వారికి తీవ్ర నిరాశ తప్పడం లేదు. ఏటీఎంలకు క్యూ కట్టిన వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అర్ధరాత్రి నుంచి ఏటీఎంలు పనిచేస్తాయని చాలా మంది భావించారు. అయితే వాటిలో నగదు నింపకపోవడంతో వారి ఆశ నిరాశే అయింది. పోనీ తెల్లారాకైనా డబ్బు ఉంటుందేమోనని వెళ్లిన వారికి కూడా తిప్పలు తప్పడం లేదు. పోనీ బ్యాంకుల్లో తీసుకుందామంటే చాంతాడంత క్యూ కనిపిస్తోంది. బ్యాంకులు తెరవక ముందే వాటి ఎదుట బారులు తీరారు జనం. పాత నోట్లు మార్చుకునేందుకు ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకునేందుకు జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచే ఏటీఎంలు తెరుచుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించినా ఏటీఎంలు పనిచేయడం లేదు. మరోవైపు బ్యాంకుల దగ్గర గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ప్రస్తుతం విశాఖలోని పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. 500-1000 రూపాయల నోట్లను చలామణి కోసం రెండో రోజు కూడా విశాఖలోని బ్యాంకుల వద్ద జనాలు బారులు తీరిన పరిస్థితి. మరోవైపు ఈ మధ్యాహ్నానికి ఏటీఎంలు అందుబాటులోకి వస్తాయన్నప్పటికీ కూడా విశాఖలో దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే డిపాజిట్లకు సంబంధించి ఏటీఎం మిషన్లన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే క్యూలో నిలబడే పని లేకుండా డిపాజిట్ చేసుకునే అవకాశం కుదిరిందంటున్నారు. అయితే విత్ డ్రాలకు మరికొన్ని గంటల సమయంలో మొత్తం పూర్తి స్థాయిలో ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపుగా విశాఖ రీజన్ వరకు, విశాఖ జిల్లా వరకు చూస్తే 700 పైచిలకు ఏటీఎంలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలంటే కొంత సమయం పడుతుందని కూడా బ్యాంకు సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నిన్నల్లా కూడా క్యూల్లో నుంచుని ఇవాళ కూడా క్యూలో నిలబడే అవకాశం లేకుండా ఏటీఎంలు అందుబాటులోకి రావడం, క్యాష్ డిపాజిట్లు చేయడం ఎలా ఉందనేది కూడా మనం కనుక్కుందాం. సార్, మీరు చెప్పండి, క్యాష్ డిపాజిట్ చేశారు కదా, నిన్నటికి వాళ్ళకి తేడా ఉంది, మీకు ఎలా సౌకర్యంగా ఉందా లేదు? వాళ్ళ నిన్నటి మీద చాలా బెటర్గా ఉందండి. నిన్న నేను 4 అవర్స్ వెయిట్ చేశాను బ్యాంకులో. 4000 కోసం 4 గంటలు వెయిట్ చేశాను సార్. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేశాను. తర్వాత మనకి ఇంటిమేట్ చేసి ఇదే బ్యాంకులో నాకు కావాల్సిన కొంత అమౌంట్ డ్రా చేశాను. ఆ అమౌంట్ నాకు బ్యాంక్ వాళ్ళు కూడా ఇచ్చేటప్పుడు కనీసం 100 నోట్లు ఇవ్వలేదండి. ఒక 1 లాక్ డ్రా చేసేటప్పుడు కూడా మొత్తం అన్నీ 500 రూపాయలు ఇచ్చారు. అదే ఇప్పుడు డిపాజిట్ కోసం నిన్నల్లా వెయిట్ చేస్తే ఏ బ్యాంకులో తీసుకోలేదండి, అదే బ్రాంచ్కి వెళ్ళాలని చెప్పారండి. మళ్ళీ నాకు ఈరోజు అవసరం పడ్డది. అవసరం పడేటప్పుడు కూడా మళ్ళీ బ్యాంక్ వచ్చి ఆ బ్యాంకులో లైన్ చూస్తే జనాలు ఇంకా ఉన్నారండి. అందుకని మళ్ళీ ఏటీఎం సెంటర్ దగ్గరికి వస్తే ఇది ఓపెన్ అయిందని చెప్పారు. ప్రస్తుతానికి డిపాజిట్ పర్లేదు. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే హ్యాపీగా ఉందండి. అయితే ఈ నోట్ల చలామణికి సంబంధించి ఏదైతే ఇవైతే ఉన్నాయో మార్పిడి కోసం డిసెంబర్ 31 వరకు కూడా గడువు ఉన్నప్పటికీ కూడా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే బ్యాంకుల వద్ద క్యూ కట్టడంతో బ్యాంకు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఏటీఎంలను కూడా అందుబాటులోకి తేవడంతో అందరూ కూడా కొంత సౌకర్యవంతంగా ఫీల్ అవుతున్నారు. మనతో పాటు బ్యాంకు అధికారులు ఉన్న వారిని అడిగి తెలుసుకున్నాం. సరే, అంటే ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. మొత్తం బ్యాంకుకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? మీది రిటైర్డ్ స్టాఫ్ను కూడా అపాయింట్ చేసుకుని తీసుకొచ్చి రిటైర్డ్ స్టాఫ్ను కూడా తీసుకొచ్చి ఎక్స్ట్రా కౌంటర్లు ఓపెన్ చేశాము. నిన్నటి మీద వాళ్ళు కొద్దిగా జనం నిన్న మ్యాక్సిమం ఒక 4000 మంది దాకా మనం ఎక్స్చేంజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం అనుకున్న విధంగా ఏటీఎంస్ ఇక్కడ ఓపెన్ చేయాలని అనుకున్నాం. సాఫ్ట్వేర్ లేట్ అయినా అంతా ఏదైనా సరే మేము రెడీ చేసేసి డిపాజిట్కి మాత్రం రెడీ చేసాము. అతి కొద్ది సమయంలోనే
మళ్ళీ విత్డ్రాయల్ కూడా ఇక్కడ ఏర్పాటు జరుగుతుంది. నిబంధనల ప్రకారం విత్డ్రాయల్ కూడా ఏర్పాటు జరుగుతుంది. సరే అంటే ఇప్పుడు ఏటీఎంలలో ఆల్రెడీ మొన్నటిదాకా 500, 1000 రూపాయల నోట్లు అయితే ఉండేవి, అందుబాటులో ఉండేవి. అయితే మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోట్ల నేపథ్యంలో అంటే ఏ నోట్లు అందుబాటులో ఉండబోతున్నాయి సార్ ఏటీఎం? 100 రూపాయల నోట్లు, మిగతా 50 రూపాయల నోట్లు కూడా ఉంటాయి. పూర్వం ఉండేవి 100, 50కి ఎప్పుడు తేడా లేదు. ఇప్పుడు అంటే 500, 1000 ఉండవు, 2000 రూపాయల నోట్లు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మరికొంతమంది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రధానంగా చూస్తే కనుక నిన్న ఒక్కరోజే విశాఖలో కేవలం ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులన్నింటిలో కూడా దాదాపుగా 172 కోట్ల రూపాయల ఈ నగదును మార్పిడి చేసుకున్న పరిస్థితి ఉంది. అలాగే తపాలా శాఖలో కూడా దాదాపుగా 30 కోట్ల పైబడి నగదును మార్పిడి చేసుకున్నారు. అయితే మనం ప్రస్తుతం చూస్తే కనుక ఏటీఎంలు అంటే విత్డ్రాలకు పనిచేయనప్పటికీ కూడా డిపాజిట్లు పనిచేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. దీంతో అంటే క్యాష్ డిపాజిట్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున వినియోగదారులు వస్తున్నారు. చెప్పండి. డిపాజిట్కి అయితే బాగానే ఉందండి, ప్రాబ్లం లేదు. బట్ ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు 2000 రూపాయల నోట్లు ప్రవేశపెట్టారు కదా, మాలాంటి సామాన్య మానవులకి అది 2000 రూపాయలు తీసి మార్కెట్కి వెళ్ళి అది మేమేమైనా పర్చేజింగ్ చేద్దామంటే వాడు మళ్ళీ 1800 అంటే మా దగ్గర చెల్లలేదని పరిస్థితి ఏర్పడుతుంది సార్. అతి వేరంగా మళ్ళీ ఏమైనా 200 రూపాయలు మళ్ళీ 500 రూపాయలు మిడిల్ ఏమైనా మార్కెటింగ్ ఏమైనా పాసిబిలిటీగా నోట్లు తెస్తే మా అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్. నేను ఎప్పుడు నుండో దాచుకునే డబ్బులు మనం తీస్తే బ్యాంక్ వెళ్ళేటప్పుడు 1000 రూపాయలు 500 ఇచ్చారు. అదే 1000 రూపాయలు 500 అంటే ఇప్పటి వరకు 500 అంటే పర్లేదు, ఎక్కడికి వెళ్ళినా 1000 రూపాయలు మార్చేయాలంటే మళ్ళీ మార్కెట్ చేయాలంటే 20,000 ఇస్తారు బ్యాంక్ వెళ్తే. ఈ 20,000 ఇప్పుడు వారం లిమిట్ పెట్టారు, అది వారంలో లిమిట్ నెలల్లో ఖర్చు పెట్టుకుంటే ఆ 20,000 ఖర్చు పెడతాం సార్. మేము 20,000 మాకు ఖర్చు పెట్టడానికి ఎక్కడికి బ్యాంక్కి వెళ్ళాడు, అదే మార్కెట్కి వెళ్ళాడు, ఆ 2000 ప్రాబ్లం అవుతుంది సార్. అందుకు ప్రధానంగా అంటే కొత్తగా 500, 1000 రద్దయి కొత్త నోట్లు వస్తున్నప్పటికీ కూడా 2000 రూపాయలు ఏదైతే ఈ నోట్లు ఉన్నాయి దీంతో కొంత ఇబ్బంది ఉండే పరిస్థితి అనేది ఉందని కూడా సామాన్యులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి డిపాజిట్లు పూర్తిగా అందుబాటులో, డిపాజిట్ చేసేందుకు మిషన్లన్నీ కూడా అందుబాటులోకి రావడంతో కొంత సౌలభ్యం కలిగిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 700కు పైబడి ఏటీఎంలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి డిపాజిట్లకు మాత్రం అందుబాటులోకి తెస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీరు చెప్పండి, నిన్నటి దాకా కూడా క్యూలో నుంచున్నారు, ఇప్పుడు డిపాజిట్ చేయడానికి మిషన్లు అందుబాటులో వచ్చినాయి కదా, ఎలా ఉంది? డిపాజిట్ మిషన్లు అందుబాటులో ఉండడం వల్ల ఫస్ట్ అమౌంట్ డిపాజిట్ అయిపోతుంది, తర్వాత మనకి అవసరానికి ఎప్పుడైనా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇందువల్ల చాలా బాగుంది, స్టేట్ బ్యాంకు సర్వీస్ అయితే బాగుంది. మొత్తానికి చూస్తే కనుక అన్ని చోట్ల కూడా అంటే మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో ఈ ఏటీఎంలు విత్డ్రాలకు కూడా అవైలబిలిటీలో రానున్నాయి. ఇప్పటివరకు రద్దయిన 500, 1000 రూపాయల నోట్ల స్థానంలో 50 రూపాయలు, 1000 అలాగే కొత్త 50 రూపాయలు, 500 అలాగే కొత్తగా అవైలబిలిటీలో వచ్చిన ఈ 2000 రూపాయల నోట్లన్నీ కూడా ఏటీఎంలో అందుబాటు వచ్చే పరిస్థితి ఉంది. మొత్తానికి 2 రోజుల నిరీక్షణ అనంతరం ఏటీఎంలు పనిచేస్తుండటంతో వినియోగదారులందరూ కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో అశోక్, ఎన్టీవీ, విశాఖపట్నం. పాత నోట్ల మార్పిడిలో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. నిన్న 4000 మార్చుకున్న వారు ఈ రోజు కూడా పాత 500, 1000 రూపాయల నోట్లు మార్చుకునేందుకు బ్యాంక్ వచ్చారు. అయితే అదే ఐడి కార్డుతో వచ్చిన కస్టమర్లకు నిరాశ ఎదురైంది. కంప్యూటర్లోని సాఫ్ట్వేర్ అదే ఐడిని అనుమతించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గంటల తరబడి క్యూలో నుంచున్న ఖాతాదారులు కౌంటర్ వద్దకు వెళ్లాక నిరాశగా వెనుదిరుగుతున్నారు. దీనిపై పలుచోట్ల కస్టమర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా విజయవాడ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రెండో రోజు కూడా బ్యాంకుల వద్ద రష్ కొనసాగుతూ ఉంది. 500, 1000 రూపాయల పాత నోట్లు, రద్దయిన నోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకునేందుకు జనం ఉదయం నుంచి కూడా భారీగా బ్యాంకులకు తరలి వస్తున్నారు. నిన్నటి కంటే కూడా ఈరోజు రద్దీ మరికొంత పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముందు రోజు 4000 రూపాయలను ఎక్స్చేంజ్ చేసుకున్న వారికి రెండో రోజు అవకాశం ఉండదనేటటువంటి కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు కూడా దానిపై అధికారికంగా ఎటువంటి ఆదేశాలు లేకున్నప్పటికీ కూడా బ్యాంక్స్లో ఉన్నటువంటి సిస్టమ్ సాఫ్ట్వేర్ వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. దీంతో ఏదైతే ఒక ఐడెంటిటీతో నిన్న 4000 రూపాయలను ఎక్స్చేంజ్ చేసుకున్నారో అదే బ్యాంక్కి సేమ్ ఐడెంటిటీతో వచ్చిన అదే వ్యక్తులకు మళ్ళీ ఎక్స్చేంజ్ లేదని అధికారులు చెప్తా ఉన్నారు. దీంతో కొంత గందరగోళ పరిస్థితి ఉంది. అదే బ్యాంక్లో ఎక్స్చేంజ్ లేదా, లేకపోతే వేరే బ్రాంచ్కి వేరే బ్యాంక్ వెళ్ళినా కూడా ఎక్స్చేంజ్ సాధ్యం కాదా రెండో రోజు అనే దానిపై ఇంకా క్లారిటీ లేని పరిస్థితి. కొంతమంది వినియోగదారులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. సార్ నమస్తే, ఎట్లా ఉంది మీకు ఇక్కడ సిస్టమ్ ఎట్లా ఉంది? మీరు నిన్న 4000 తీసుకున్నారా, ఈరోజు ఏం చెప్తా ఉన్నారు అధికారులు? వాళ్ళు వెళితే 4000 తీసుకున్న వాళ్ళు వెళితే లేదు, ఈ ఫెసిలిటీస్ ఓన్లీ ఒకరోజు తీసుకున్నారు కాబట్టి లేదని చెప్పారు. లేదని చెప్పినప్పుడు బోర్డు పెట్టండి, లేదని ఒకసారి తీసుకున్న వాళ్ళు లేదని బోర్డు పెట్టమని చెప్పాను, అంతే.
మీరు నిన్న ఇక్కడే తీసుకున్నారా? 4000 తీసుకున్నాను. మళ్ళీ ఎక్స్చేంజ్ 4000, ఎవ్రీడే 4000 చేయవచ్చు అని చెప్పి టీవీలో చెప్తున్నారు. ఆ చెప్పడం వల్ల వచ్చి 4000 రూపీస్ ఎక్స్చేంజ్ చేద్దామని వచ్చేప్పటికి మీరు నిన్న తీసుకున్నారు కాబట్టి తీసుకోవడానికి లేదని ఆయన చెప్పాడు. ఏటీఎంస్ పనిచేస్తున్నాయి సార్? ఏటీఎంస్ ఏమైనా ట్రై చేసి చూసారా? ఏటీఎంస్ నేను ఇంకా ఏది చేయలేదు, దీనికోసం వచ్చాను. లేకపోతే విత్డ్రా చేద్దామని లైన్లో నిలబడ్డా. వాళ్ళైతే లేదని చెప్తా ఉన్నారు. సమస్య చాలా బ్యాంక్స్ వద్ద కనిపిస్తూ ఉంది. తమకు అధికారికంగా ఎటువంటి ఆదేశాలు రాలేదని బ్యాంక్ సిబ్బంది చెప్తా ఉన్నారు. మరోవైపు రోజు 4000 ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనేటటువంటి సూచనలతో అనేటటువంటి సమాచారంతో కస్టమర్లు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. రోజు 4000 చేంజ్ చేసుకుంటే కొంత తమ అవసరాలు తీరుతాయనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. అయితే అదే కారణంతోనే రష్ కొనసాగుతుంది. మరోవైపు ఈ రోజు నుంచి ఏటీఎంలు పనిచేస్తాయని చెప్పినప్పటికీ కూడా విజయవాడ నగరంలో చాలా వరకు ఏటీఎంలు ఇంకా తెరుచుకోలేదు. కొత్త నోట్లు రాకపోవడం ప్రధాన కారణంగా చెప్తున్నారు. మరోవైపు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయకపోవడం, సాఫ్ట్వేర్ ఇంకా అప్డేట్ కాకపోవడంతో కొత్త నోట్లను ఏటీఎంల ద్వారా బయటకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటుందనే సమాచారం కూడా మనకు అందుతూ ఉంది. సార్ ఎట్లా ఉంది? నిన్న వచ్చారా మీరు? రష్ ఎట్లా ఉంది? నిన్న ఇలాగే ఉంది, ఈరోజు ఇలాగే రష్గా ఉంది. మరి ఏటీఎంస్ పనిచేస్తున్నాయా? మీకు ఏమన్నా సమస్య? కొంచెం ఈ రోజు నుంచి వర్క్ చేస్తున్నాయి ఏటీఎంలు. నిన్న మామూలుగా క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అన్నమాట. ఈరోజు ఏటీఎం గురించి వచ్చాం. నిన్న ఎంత ఎక్స్చేంజ్ చేసుకున్నారు? 4000. ఈ రోజు కూడా 4000 ఎక్స్చేంజ్ చేసుకుంటారంటే. కానీ మరి నేను ఇందాక యాక్సిస్ బ్యాంక్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఎక్స్చేంజ్ 1 డే ఈ రోజు ఇచ్చాము, 2వ రోజు మీకు ఎక్స్చేంజ్ ఇంకా. అంటే నేను అడిగాను మీ బ్యాంక్ ఎవరా నాకు, లేకపోతే అన్ని బ్యాంకులు ఎవరా అని అడిగాను. అడిగితే మా బ్యాంక్ వరకు ఎవరైనా మిగతా బ్యాంకులు తెలియదు, నిన్న మీరు వచ్చారు కాబట్టి మేము ఈ రోజు ఇవ్వమని ఖచ్చితంగా చెప్పారు. అందుకని ఈ బ్యాంక్ వచ్చాను. మళ్ళీ ఈ బ్యాంక్లో నాకు అకౌంట్ ఉంది. ఈ బ్యాంక్లో అకౌంట్ ఉంది. ఇప్పుడు కొంచెం ఎక్స్చేంజ్ చేసుకొని ప్లస్ మళ్ళీ డిపాజిట్ చేసి అవి కూడా తీసుకుందామని చూస్తున్నాను చేతిలో ఖర్చుల కింద. ఇది పరిస్థితి. చాలా వినియోగదారులతో పాటు అంటే కస్టమర్లతో పాటు బ్యాంకులకు కూడా ఒక స్పష్టత లేని పరిస్థితి. సిస్టమ్ ఓపెన్ చేసి చూసే వరకు కూడా నిన్న 4000 ఇచ్చినటువంటి వ్యక్తులకు కస్టమర్లకు ఈరోజు అదే అమౌంట్ ఇవ్వచ్చా ఇవ్వలేమా అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. దాంతో వినియోగదారులంతా కూడా ఆ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. తీరా సిస్టమ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా వీరికి దానిపై సమాచారం లేకపోవడంతో వారంతా ఈ లైన్లో గంట తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎన్టీవీ విజయవాడ.